మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ బారసా నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అంటూ మార్పు రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందని, మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ అని భారస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలతో రైతులు ఆగమైపోతున్నారని చెప్పి ఇక్కడ ఈ దుస్థితి ఏంటిది, ఈ బాధ ఏంటిది, ఈ కన్నీళ్ళు ఏంది అని చెప్పి కేసీఆర్ అన్నట్టుగా ఇక్కడ ఈ వార్త వచ్చింది. సో ఒకసారి చూద్దాం. వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఎందుకంటే ఒక రైతుల దగ్గరనే ఇంత పెద్ద మాట తప్పిన తర్వాత వేరే వర్గాలకి ఏం నమ్మకం ఉంటుంది? ఇప్పుడు విద్యార్థులకి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పినా, లేదా మీ భవిష్యత్తు బంగారమయమవుతుంది మీకు ఏదంటే అది ఇస్తామని చెప్పినా, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పినా నమ్మకము లేకుండా పోయింది. ఎందుకంటే అతిపెద్ద వర్గమైనటువంటి రైతులనే మీరు ఇంత దారుణంగా వంచిన తర్వాత, దారుణంగా మోసం చేసిన తర్వాత ఇవాళ ఏ వర్గాలు మిమ్మల్ని నమ్ముతాయి? ఇవాళ మహిళలకు కూడా మీరు కాదు 2500 మేము చెయ్యము అని చెప్పి తులం బంగారం ముచ్చట పక్కకు పెట్టి స్కూటీ అంటే అదేందో ఎరకలేనట్టు మాట్లాడిన మిమ్మల్ని ఇలా ఏ వర్గం నమ్ముతుంది చెప్పుండ్రి. కనీసం మీ కార్యకర్తలన్నా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా? గ్రామాలలో మీ నాయకులు ఏం మాట్లాడుకుంటారు ఒక్కసారి విని చూడండి, మీకు అర్థమవుతుంది అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతా ఉన్నారు. దాని ద్వారా భవిష్యత్తు ఏందో మీకు అర్థమైపోతుంది. ఇలా ఒక మండలాధ్యక్షులను అంటే నేను చెప్పేది కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి నాయకులను ఒకసారి పిలిపించుకొని ఒక్క మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చెప్తారో వినిసుడుర్రి, మీకు అర్థమవుతుంది మీకు అది ఏం జరుగుతుందో. ఇప్పుడు ప్రజలు మాట్లాడితే తిడుతుర్రని చెప్తారు, మీడియా చెప్తే కావాలని బటగాల్సి మీదేస్తున్నారని చెప్తారు, ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళు ఏదో రాజకీయం కోసం ఆ కక్షతోనో రాజకీయ స్వార్థంతోనో మాట్లాడుతారని చెప్తారు. కానీ నీ సొంత కార్యకర్త నీ నాయకుడు జెండా మోసినోడు చెప్తే కూడా అర్థం కాకపోతే నీకు ఏ గడ్డి పెడితే అర్థమవుతుంది మీకు అని చెప్పి ఇలా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారిగా కేసీఆర్ అనే మాట ఏంటంటే బారసా రజతోత్సవ సభ కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారని, వారికి మనోధైర్యం ఇచ్చే విధంగా సభ ఉండాలని కేసీఆర్ తెలిపారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ జిల్లా ముఖ్య నాయకులు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 2 నుంచి 2.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారిగా బాధ్యతల నేతలను అప్పగించారని చెప్తూ అక్కడ ఇక ఎట్లా ఉంటుంది అది ఏంది అనే విషయం గురించి ఇక్కడ చెప్పినటువంటి మాటలు. అయితే ఒక మాటకి చూడండి.